సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సీజ్ చేసిన భారీ సంఖ్యలోని మాడిఫైడ్ సైలెన్సర్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. సిపి రష్మి పెరుమాళ్ సమక్షంలో బీవీఆర్ చౌరస్తా వద్ద సుమారు 200 మీటర్ల మేర వీటిని పరిచి నేలమట్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చి అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బందులు గురి చేస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రహదారి భద్రతతో పాటు ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తామని సిపి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. సో మాకు చాలా రోజుల నుంచి పబ్లిక్ రిక్వెస్ట్ వస్తున్నాయి, ఇట్లా ఈ సైలెన్సర్స్ ఇల్లీగల్ సైలెన్సర్స్ ఇన్స్టాల్ చేసి ఏరియాలో నాయిస్ పొల్యూషన్తో పాటు పర్టికులర్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి చాలా వరకు న్యూసెన్స్ అండ్ హరాస్మెంట్ అవుతుంది. ఎస్పెషలీ యూత్లో ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇన్స్టాల్ చేసుకొని నైట్ టైంలో ఈ హెవీ సౌండ్ చేసుకుంటూ క్రాకర్ సౌండ్ లాగా చేసుకుంటూ చాలామందికి ఇబ్బంది అవుతుంది అని కంప్లైంట్స్ కూడా వస్తుండింది. సో రెగ్యులర్గా మేము కేసెస్ చేస్తుంటాం, కానీ ఈసారి ఒక సోషల్ మెసేజ్ లాగా, ఒక సింబాలిక్ మెసేజ్ లాగా ఇలా ఈ సైలెన్సర్స్ అన్ని ఇక్కడ డిస్ట్రాయ్ చేపిస్తున్నాం. ఇలా అపీల్ టు ఆల్ ద పబ్లిక్ ఇన్ సిద్దిపేట్, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. దాన్ని మీరు ఏదో ఒత్తిడిలాగా చూడకండి. అది మీ సేఫ్టీ కోసం పెట్టిన ట్రాఫిక్ రూల్సే. ఒక్క సిగ్నల్ జంప్ చేసినా ఒక ప్రాణంకి ప్రమాదం ఉంటుంది. సో అందుకే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే అందరూ సేఫ్గా ఉంటారు. పర్టికులర్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. మాకు రీసెంట్గా చాలా కేసెస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి, ఓవర్ స్పీడింగ్ చేయకండి. అండ్ టౌన్లో కూడా రూల్స్ పాటించండి. చాలా వరకు టౌన్లో మాకు పబ్లిక్ రూల్స్ పాటించట్లేదు, దగ్గరే వెళ్తున్నామని ఆలోచన చేసుకుంటూ హెల్మెట్లు వేసుకోవట్లేదు, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు. సో యాక్సిడెంట్ ఎక్కడైనా అవ్వచ్చు, అది టౌన్ ఉన్నా, రూరల్ ఏరియా ఉన్నా, హైవే అన్నా. బేసిక్ ట్రాఫిక్ రూల్స్ లైక్ డ్రింకింగ్ చేసి డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ రూట్ డ్రైవ్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ పాటిస్తే బాగుంటుంది.